తమ సంస్కృతికి చిహ్నంగా భావిస్తూ అత్యంత వైభవంగా జరుపుకునే పెద్ద పండుగ బోనాలు. ఈ బోనాలకు శతాబ్దాల చరిత్ర ఉంది. తెలంగాణలో ప్రతి ఆషాఢంలో జరుపుకునే అతిపెద్ద పండుగ బోనాలు. తెలంగాణ సంస్కృతికి చిహ్నం. పసుపు కుంకుమలతో అందంగా అలంకరించి పైన జ్యోతిని వెలిగించిన బోనాన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. అమ్మవారికి బోనాన్ని వేశాక నీళ్లతో కూడిన శాకాన్ని సమర్పించడం ఆనవాయితీ. పోతురాజులు, శివశక్తుల వేషాలు, నాట్యాలు అందరినీ ఆకట్టుకుంటూ వినోదాత్మకంగా సాగుతాయి. డప్పుల దరువులకు కాలికి గజ్జె కట్టుకున్న పోతురాజులే కాదు, సామాన్యులు కూడా చిందేస్తూ ఉత్సవాల్లో ఉత్సాహం నింపుతారు. అయితే ఈ బోనాల చరిత్ర గురించి ఒక్కసారి మనం చూస్తే కాకతీయుల కాలం నుంచే ఈ బోనాల పండుగ ఉండేదని చరిత్రకారుల అభిప్రాయం. కాకతీదేవి ఎదురుగా ఆ రోజుల్లో అప్పుడే శుచిగా వండిన పాత్రలో నుంచి అన్నం తీసి అమ్మవారి ముందు కుంభంగా పోసి మాతను ఆరాధించేవారని ప్రతీతి. అదే అప్పటికి అనేక హంగులు ఆపాదించుకొని పల్లెల్లో విరాజిల్లుతుంది. ఇంకొక కథనం మేరకు అమ్మవారు ఆషాఢ మాసంలో పుట్టింటికి వస్తారని, ఆమెకి ఇష్టమైన పిండి వంటలు కొత్త కుండలో వండి నైవేద్యంగా పెట్టడమే ఈ బోనాల యొక్క ఆనవాయితీ అని చెప్తారు. భోజనం అన్న పదానికి వికృత రూపం బోనం అని చెప్పుకుంటారు. ఇంటికి వచ్చిన ఆడపడుచులకు విందులు విశేషాలు జరుపుకోవడానికి ఆషాఢం అడ్డేమిటి అని కావాలని ఈ మాసంలోనే వేడుక జరుపుతారు. రైతులను తొలుక పలకరించే జగజ్జనిని ఆరాధించడానికి తిథి వార నక్షత్ర దోషాలేవి లేవని పెద్దలు అంటూ ఈ విధంగా బోనాలు జరుపుతూ ఉంటారు ఆషాఢ మాసంలో. ఆ జగన్మాత తన బిడ్డలందరినీ ఎంతో ప్రేమతో చూస్తుంటుంది. అలాగే తప్పు చేస్తే మందలిస్తుంది, అయినా సరే వినకుంటే దండిస్తుంది. అప్పుడు తన బిడ్డలు సరైన మార్గంలో ప్రయాణిస్తారు. అదే అమ్మకు పిల్లలకి ఉన్న అనుబంధం. అదే విధంగా ప్రకృతి మాత లేదా ఆ అమ్మలగన్న అమ్మకి కోపం వస్తే మనల్ని దండిస్తుంది. ప్రకృతి విలయతాండవం చేస్తుంది. ఎన్నో అనర్థాలు జరుగుతాయి, అంటురోగాలు ప్రబలుతాయి. 1869 సంవత్సరంలో హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో ఇలాగే మలేరియా వ్యాధి ప్రబలి తీవ్ర జననష్టం జరిగింది. అమ్మకు కోపం వచ్చిందని భావించిన ప్రజలు ఆమెను శాంతపరచడానికి ఉత్సవాలు, జాతరలు జరిపించాలని నిర్ణయించుకుంటారు. అదే బోనాల జాతర. ఈ పండుగను ఆషాఢ మాసంలో జరుపుకుంటారు. హైదరాబాద్, సికింద్రాబాద్లోనే కాకుండా మరికొన్ని తెలంగాణ ప్రాంతాల్లో ఈ పండుగను చాలా వైభవంగా జరుపుకుంటారు. ఈ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం కలరా, ప్లేగు, మసూచి వంటి అంటువ్యాధులు ప్రబలకుండా, ప్రకృతి బీభత్సాలు జరగకుండా పాడి పంటలను, తమ పిల్లలను చల్లగా చూడమని ఆమెకు బోనం సమర్పిస్తారు భక్తులు. ఉగాది తర్వాత చాలా రోజులకు వచ్చే మొదటి పండుగ ఈ బోనాల పండుగ. బోనాల జాతరను జంట నగరాల్లోని గోల్కొండ కోటలోను, సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహాకాళి దేవాలయంలో, లాల్ దర్వాజాలోని సింహవాహిని మహంకాళి ఆలయంలో జరుపుకునే బోనాల జాతర కూడా వందల ఏళ్ల చరిత్ర కలిగి ఉంది. ఈ ఆలయాలే కాకుండా హైదరాబాద్ నగరంలోని 40 ప్రధాన దేవాలయాల్లో కూడా ఈ జాతరను జరుపుకుంటారు. మొదటగా గోల్కొండ కోటలో జగదాంబిక ఆలయం నుంచి ఈ బోనాల జాతరని మొదలు పెడతారు. గోల్కొండలో కాకతీయుల కాలం నుంచి ఈ బోనాల జాతర జరుగుతున్నట్లు చరిత్రకారులు చెప్తున్నారు. కాకతీయుల కాలం నుండి అధికారాన్ని హస్తగతం చేసుకున్న కుతుబ్ షాహీల పాలనలో కూడా ఈ జాతర కొనసాగింది. సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహాకాళి దేవాలయంలో కూడా బోనాలు జరుగుతాయి. సుమారు శతాబ్దం క్రింద మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన ఒక సైనికుడు సికింద్రాబాద్లో అమ్మవారిని ప్రతిష్ఠించడంతో ఇక్కడ బోనాలు ప్రారంభమయ్యాయి. లాల్ దర్వాజా, సింహవాణి మహంకాళి ఆలయంలో 1908 సంవత్సరంలో మూసీ నది పొంగడంతో నగరవాసుల బతుకులు చిన్నాభిన్నమయ్యాయి. వందల మంది ప్రాణాలు వదిలారు. ఆ పరిస్థితుల్లో అప్పటి నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్ బంగారు చాటలో పట్టుచీర, ముత్యాలు, పసుపు కుంకుమలను లాల్ దర్వాజాలోని ఆలయంలో పూజలు చేయించి ముంచెత్తిన మూసీ నదికి సమర్పించడంతో వరదలు ఆగాయన్నది ప్రసిద్ధి. ఈ విశేషాన్ని పురస్కరించుకొని లాల్ దర్వాజా ప్రజలు ఆ అమ్మవారికి బోనాలు సమర్పించుకుంటారని చెప్తారు. ఇక బోనం అంటే ఏంటంటే, బోనం అంటే భోజనం. శుచిగా అన్నం వండుకొని దాన్ని ఘటంలో అంటే మట్టి కుండ లేదా ఇత్తడి గుండిగలో ఉంచి దానికి పసుపు కుంకుమలతో అలంకరించి వేపాకు తోరణాలు కట్టి అన్నంలో పసుపు లేదా పాలు, చక్కెర కలిపి నైవేద్యం తయారు చేస్తారు. ఆ పాత్ర పైన ఒక ప్రమిదలో దీపం పెట్టి ఇంటి ఇల్లాలు లేదా ఆడపడుచు పట్టుబట్టలు కట్టుకొని పూలు, నగలు అలంకరించుకొని సంతోషంగా ఆ బోనాన్ని తమ తలపై పెట్టుకొని మంగళ వాయిద్యాలు,
డప్పుల మధ్య ఊరేగింపుగా వెళ్ళి అమ్మకు సమర్పిస్తారు. ఈ ఊరేగింపులో సాంప్రదాయక నృత్యాలు చేస్తారు. వెదురు బద్దలు, రంగు కాగితాలతో చేసిన ఊయలను కూడా అమ్మవారికి సమర్పిస్తారు. అమ్మవారికి బోనాలు, తొట్టెలు సమర్పించి కళ్ళుతో శాఖ పెడితే అమ్మను తమ పిల్లల్ని చల్లగా చూస్తుందని అందరి నమ్మకం. ఎందుకంటే అప్పుడే వానాకాలం మొదలవుతుంది. ఈ సమయంలో వాతావరణ మార్పు వల్ల కూడా అంటురోగాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆషాఢ మాసంలో అమ్మ తమ పుట్టింటికి వస్తుంది. తమ కూతుర్లు తమ పుట్టింటికి వస్తే ప్రత్యేకంగా చూసుకున్నట్లే ప్రజలందరూ వెళ్ళి ఆ తల్లిని దర్శించుకొని భక్తితో బోనం వడ్డిస్తారు. తెలంగాణ ప్రజలు అమ్మవారిని తమ తల్లిగా, ఇంటి ఆడపడుచుగా భావించి పూజిస్తారు. అమ్మకు సోదరుడు పోతురాజు అని నానుడి. ఆయన ఉగ్ర రూపంలో ఉంటాడు. ఈ పోతురాజు వేషంలో ఉండేవారు కావలసినంత ఎత్తుగా ఉండి ఒళ్ళంతా పసుపు పూసుకొని, అమ్మవారికి పసుపు అంటే ఇష్టం కనుక నిమ్మకాయల మాల ధరించి ముఖాన్ని కాసింత ఉగ్రరూపంగా ఉండేటట్లు అలంకరణ చేసుకొని చండ్రకోలతో తనను తాను కొట్టుకుంటూ ఊరేగింపు ముందు భాగాన నడుస్తూ ఉంటారు. డప్పు చప్పుళ్లకు అనుగుణంగా నాట్యం చేస్తూ వేడుకలను చూసేందుకు వచ్చిన వాళ్ళని చండ్రకోలతో సున్నితంగా కొడుతూ ఉంటారు. ఆయన చేతి చండ్రకోల తగిలితే జన్మ ధన్యమని ప్రజలు మురిసిపోతూ ఉంటారు. అయితే వేపాకులు ఎందుకు వాడుతారంటే, వేపాకులో ఔషధ గుణాలున్నాయని ఎప్పటి నుంచో ప్రతి ఒక్కరికి తెలుసు. మశూచి వైద్యంలో వేపాకును ఎక్కువగా ఉపయోగిస్తారు. వేపాకుని ఎంత ఉపయోగిస్తే అంత నిరోధక శక్తి పెరుగుతుందని, అలాగే ఆరోగ్యంగా ఉంటారని చెప్తూ ఉంటారు. తొలకరి చినుకులకు ప్రకృతిలో ఋతుమార్పు వస్తుందని, శరీరం అంత త్వరగా స్వీకరించి మారదని, అందుకే అందరూ ఆరోగ్యంగా ఉండాలని వేపాకులకు ప్రథమ తాంబూలం ఇస్తారు. వేపాకుకు సంబంధించిన ప్రతి ఉత్పత్తి వినియోగానికి అనుకూలంగా ఉంటుందని వృక్షశాస్త్ర నిపుణులు కూడా చెప్తున్నారు. అయితే ఈ బోనాల సందర్భంగా రంగం ఆట అనేది ఒకటి ఉంది. ఆధునిక కాలంలో కూడా అమ్మ చూపే అద్భుతం ఈ రంగం. పచ్చి కుండ అంటే కాల్చని కుండ మీద ఎక్కి ఒక పూనకం వచ్చిన స్త్రీ భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పే కార్యక్రమాన్ని రంగం అంటారు. జనులంతా ఆసక్తిగా ఆ మనిషి చెప్పేది విని ముందు జరిగేది ముందుగానే తెలుసుకుంటారు. ఇది బోనాల యొక్క ప్రత్యేకత. ఇది తెలంగాణ ప్రజలకు అతిపెద్ద పండుగ. ఇంతటి అద్భుతమైన బోనాల చరిత్రను ఆసక్తికరంగా తెలుసుకున్నారు కదా. అదేవిధంగా ఈ బోనాల మహత్యాన్ని తెలిపే ఒక నిజంగా జరిగిన కథను మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ జనరేషన్లో నమ్మకం తక్కువ. మనిషి తాను కోల్పోయిన దాన్ని తిరిగి పొందాలన్న ఆశతో మానవ ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. కానీ కొన్నిసార్లు అమ్మవారి ఆశీస్సే మార్పును తెస్తుంది. ఇప్పుడు మీకు నేను చెప్పబోయే కథ ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిని గురించి. హైదరాబాద్లో మలక్పేట అనే ప్రాంతంలో ఉండే అమ్మాయి పేరు అమృత. చాలా తెలివైన అమ్మాయి, బాగా చదువుకుంది. ఒక ప్రైవేట్ కంపెనీలో ఐటీ జాబ్ చేస్తుంది. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల దాకా కంప్యూటర్ ముందు కూర్చునే పని. పనులు ఎక్కువగా, ఒత్తిడి తక్కువగా, జీవితంలో హాయిగా నవ్వే సమయం లేదు. అమృత తల్లి పేరు శిరీషమ్మ. మంచి భక్తురాలు, అమ్మవారిపై చాలా విశ్వాసం. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసం వచ్చిందంటే బోనం సిద్ధం చేస్తుంది ఆవిడ. ఆలయానికి తీసుకెళ్లి అమ్మవారికి సమర్పిస్తుంది. కానీ అమృతకి ఇవన్నీ పాతకాలపు విషయాల్లా అనిపించేవి. బోనం పెట్టడం ఏంటమ్మా, ఈ కాలంలోనూ ఇలాంటివేంటి అంటూ తల్లి మాటలు తక్కువగా తీసుకునేది. ఒక సంవత్సరం గడిచిన తర్వాత అమృత జీవితం నెమ్మదిగా మారిపోయింది. కానీ ఆ వచ్చిన మార్పు అయితే మాత్రం తనకి మంచిగా అనిపించలేదు. ఒక పెద్ద ప్రాజెక్టు రివ్యూలో తను ఫెయిల్ అయ్యింది. అలాగే తను ఆశించి కూర్చున్న ప్రమోషన్ కూడా ఆమెకు రాలేదు. అలాగే అమృత ఆరోగ్యం కూడా తలకిందులయ్యింది. తనకి తరచుగా తలనొప్పులు, అలసట ఉండేది. కానీ డాక్టర్లు ఎన్ని టెస్టులు చేసి కూడా ఎలాంటి సమస్యలు లేదు అనేవారు. తనకి సరిగ్గా నిద్ర పట్టకపోవడం, తినడం బాగా లేకపోవడం వల్ల చాలా బలహీనంగా మారడం జరిగింది. ఒకరోజు రాత్రి శిరీషమ్మ అమృత దగ్గర కూర్చొని నెమ్మదిగా అడిగింది, బంగారు తల్లి, ఈ సంవత్సరం బోనం పెడదామా? అమ్మవారి ఆశీస్సు మన ఇంటికి వస్తుంది అని చెప్తుంది. అమృత క్షణకాలం ఆలోచించి, ఏం పోతుంది, ఒకసారి పెట్టి చూద్దామని వాళ్ళ అమ్మకు చెప్తుంది. ఆ మరుసటి రోజు శిరీషమ్మ ఎంతో భక్తి శ్రద్ధలతో, ప్రేమతో బోనం సిద్ధం చేస్తుంది. పసుపు, పాలు, బెల్లం కలిపిన అన్నాన్ని రెడీ చేసి నెయ్యితో రంగులద్దినట్లు ఒక చిన్న మట్టి గిన్నెలో దీపాన్ని వెలిగిస్తుంది. ఆ విధంగా భోజనం కుండను తలపై పెట్టే పండుగే బోనం. బోనం అంటే ఒక ఆహారం మాత్రమే కాదు, అది మనసులో ఉన్న కోరిక, బాధ, ఆశలనందిన ముద్దపాటి కృతజ్ఞత. అమృత కూడా తొలిసారిగా చీర కట్టుకొని చక్కగా పద్ధతి గల ఆడపడుచులాగా రెడీ అవుతుంది. పూల జడ వేసుకొని, బంగారు నగలు పెట్టుకొని అచ్చమైన 16 అణాల ఆడపిల్లలా రెడీ అవుతుంది. తన తల్లి తనకి తలపై బోనం పెట్టింది, చేతిలో తాళాలు పెట్టింది.
ఆ విధంగా అమృత ప్రతి అడుగు ముందుకు వేస్తూ అమ్మవారికి శ్రద్ధగా ఆ బోనాన్ని ఊరేగింపుతో సహా తీసుకెళ్తుంది. ఈ విధంగా ఆలయానికి చేరుకున్నాక అమ్మవారి ముఖాన్ని చూసిన ఆ క్షణం అమృత గుండె ఒక్కసారిగా తేలిపోయింది. ఆమెకు కన్నీళ్లు ఆగలేదు. ఏమిటో తెలియదు కానీ ఆమె గుండె నిండిపోయింది. అమ్మా, నన్ను చూసుకోమ్మా, నాకు ఓదార్పు కావాలి అనిపించింది ఆమెకి. బోనాన్ని అమ్మవారి ముందు సమర్పించి తల వంచి నిశ్శబ్దంగా కూర్చుంది. ఆ విధంగా బోనాన్ని సమర్పించి ఇంటికి వచ్చి తల్లితో కలిసి భోజనం చేసి ఆ రాత్రి ఎంతో హాయిగా నిద్రపట్టింది ఆవిడికి. గాఢమైన ప్రశాంతమైన నిద్ర. ఉదయం లేచినప్పుడు ఆమెకు తేలిపోతున్నట్టు అనిపించింది. తన ఒత్తిడి కూడా పూర్తిగా మాయమైపోయింది. ఇక మరుసటి రోజు సాయంత్రం ఆమెకి కొత్త ప్రాజెక్ట్ నుంచి కాల్ వచ్చింది. అలాగే తనను వద్దన్న పాత కంపెనీ కూడా మరోసారి ఆఫర్ పంపించింది. ఆ రోజే చేసిన మెడికల్ టెస్టులన్నీ కూడా ఆమెకి క్లీన్గా వచ్చాయి. తర్వాతి వారం ఆమెకి స్వతంత్రంగా పనిచేసే అవకాశం వచ్చింది. జీతం కూడా పెరిగింది. అదే రోజు తల్లి దగ్గరికి వెళ్ళి నిశ్శబ్దంగా ఒక మంచి మాటను చెప్పింది. అమ్మా, ఆషాఢ మాసం ఇంకా 7 రోజులే మిగిలిన్నాయమ్మా, వెళ్ళి మళ్ళీ బోనం పెడదాము అని తన తల్లితో చెప్తుంది. అమృతను అలా చూసిన ఆ శిరీషమ్మ ఇది మాయ కాదు, ఇది నమ్మకంతో వచ్చిన మార్పు అని అనుకుంటుంది. బోనం పెట్టడం అంటే అన్నం పెరుగు కాకపోవచ్చు, అది మనలోని బాధను అమ్మవారి వద్దకు తీసుకువెళ్ళడం. బోనం అంటే మనలోని ఆశలను తలపై పెట్టుకొని అమ్మవారి దగ్గరికి తీసుకువెళ్ళటం. అమృత జీవితం ఇప్పుడు కొత్తగా ఉంది, కానీ ఆమె ప్రతి సంవత్సరం బోనం పెట్టడం మాత్రం మరువలేదు. ఈ బోనం వల్ల నాకు ఒక కొత్త శక్తి దొరికింది అని ఆమె చెప్తుంది. చూసారు కదా బోనం యొక్క మహిమ. మీకు ఈ కథ నచ్చితే లైక్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఇలాంటి మరికొన్ని ఆసక్తికరమైన కథల కోసం జై స్టోరీని ఫాలో అవ్వండి.